ప్రస్తుతం భారతదేశంలో నీట్ అంశం ప్రజల్ని, విద్యార్థి తల్లిదండ్రులని కుదిపేస్తూ ఉంది. నీట్లో స్కామ్ జరిగిందని, ఈ నీట్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలని తల్లిదండ్రుల నుంచి ప్రత్యేకమైనటువంటి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. అసలు నీట్ పరీక్ష స్కాము, దాని పూర్వాపరాలు, ఏ అంశాలు ఈరోజు తల్లిదండ్రులు లేవనెత్తుతున్నారనే అంశాలని ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా 2013లో భారత ప్రభుత్వం నీట్ అనే ఒక జాతీయ స్థాయి పరీక్షని ఈ దేశంలో తీసుకొచ్చింది. ఈ పరీక్ష అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ మెడికల్ విద్యలో ప్రవేశాల కొరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఈ సంవత్సరం ప్రధానంగా 2024 సంవత్సరంలో కొన్ని సంఘటనలతో వార్తల్లో నిలిచింది. 2024 మే 5వ తేదీ నాడు నీట్ పరీక్షని దేశవ్యాప్తంగా నిర్వహించారు. 571 పట్టణాల్లోని 14 ఇతర దేశాల్లోని 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలో ఈ సంవత్సరం రాసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పరీక్ష రాసిన తర్వాత అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ పరీక్ష మే 5వ తేదీ నాడు రాయడంతో దానికంటే ముందే ఈ పేపర్ లీక్ అయింది అనే కొన్ని ఆరోపణలతోని కొన్ని వార్తల్లోని మీడియాలోకి ఎక్కింది. బీహార్లోని పాట్నాలోని పరీక్ష పేపర్ లీకేజ్ చేస్తామని ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి సుమారు 30 మంది విద్యార్థుల దగ్గర నుంచి 30 లక్షల నుంచి 60 లక్షల వరకు కొంతమంది డబ్బులు తీసుకొని పేపర్ అమ్ముకున్నారని, ఈ అంశం మీద విచారణ చేయాలని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలనే ఒక డిమాండ్ కూడా బీహార్లో వచ్చింది. దీని మీద ఎన్టీఏ ఆ రోజు వరకు స్పందించలేదు. అలాగే ఈ పరీక్ష నిర్వహణ మీద కూడా పలు అనుమానాలు ఈరోజు దేశంలో వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ పరీక్షని నిర్వహిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎన్టీఏ ఉందో, ఎన్టీఏ ఈ పరీక్షల నిర్వహణని సక్రమంగా నిర్వహించలేదని, హర్యానాలోని ఒకే సెంటర్లో ఒకే సీరియల్ నెంబర్తో ఉన్నటువంటి విద్యార్థులకి 8 మంది విద్యార్థులకి టాప్ 10 ర్యాంకుల్లో 8 మంది విద్యార్థులకు వచ్చాయి. అలాగే అక్కడ పేపర్ లీక్ అయిందని సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ పేపర్ లీక్ కాలేదని ఎన్టీఏ వాదిస్తూ ఉంది. ఎందుకు పేపర్ లీక్ అయిందని వాదిస్తూ ఉన్నారు? హర్యానాలోని కొంతమంది విద్యార్థులకి ప్రశ్నాపత్రం హిందీ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఇచ్చారని, ఆ ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం కారణం చేత కొద్దిమంది విద్యార్థులు ఆ పేపర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారని, కొంత సమయం తర్వాత ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం పేపర్ని ఇచ్చామని, ఆ రకంగా ముందు బయటకు వచ్చింది కాబట్టి అది పేపర్ లీక్ కాదని చెప్పేసి ఈరోజు ఎన్టీఏ వాదిస్తూ ఉంది. అలాగే కొమరంభీం జిల్లాలో, తెలంగాణలో కొమరంభీం జిల్లాలో కూడా కొద్దిమంది విద్యార్థులకి ఈ దేశం మొత్తం ఒక రకమైన పేపర్ వస్తే ఇక్కడ సంబంధం లేని పేపర్ వచ్చింది. అలాగే రాజస్థాన్ లో కొద్ది మంది విద్యార్థులకి వేరే పేపర్ వచ్చింది. అలాగే కొన్ని చోట్ల టైంతో సంబంధం లేకుండా వాళ్ళు నిర్దిష్టంగా రాయాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం పేపర్ పరీక్ష నిర్వహించారని, అంతకంటే ముందు సమయం పేపర్ తీసుకున్నారని రకరకాల వాదనలు ఈరోజు నీట్ పరీక్ష సంబంధించిన అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఏమైనా సరే అసలు వివాదం ఎక్కడ మొదలైంది, పేపర్లో లీకు అయ్యాయనే ఒక వివాదం ముందుకు వచ్చినటువంటి అంశం ఎక్కడొచ్చింది అన్నప్పుడు, గుజరాత్లోని పురుషోత్తమ్ రాయ్ అనే ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంబంధించినటువంటి ఒక వ్యక్తి తుషార్ భట్ అనే ఒక టీచర్ సహకారంతో 16 మంది విద్యార్థుల దగ్గర 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకుని ఆ పేపర్ని ముందే ఇచ్చారని, ఆ పేపర్ని ముందే లీక్ చేయడం ద్వారా ర్యాంకులు ఇస్తామని ప్రోత్సహించారని ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని మీద కేంద్రం గాని, సుప్రీంకోర్టు గాని, అలాగే ఎన్టీఏ గాని ఎక్కడా విచారణకు ఆదేశించింది లేదు. ఇవన్నీ గందరగోళం చూసిన తర్వాత ఎన్టీఏ అధికారులు, ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎక్కడా పేపర్ లీకేజ్ కాలేదని చెప్పేసి తను ప్రకటిస్తూ గ్రేస్ మార్కులు ఇవ్వడంతోనే ఈ గందరగోళం ఏర్పడిందని చెప్తా ఉన్నాడు. ఈ గ్రేస్ మార్కులకు కూడా ఎన్టీఏ ముందస్తు నీట్ పరీక్ష సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎక్కడా కూడా గ్రేస్ మార్కులు ముందు ఇస్తామని కానీ, ఎక్కడైనా టైం బ్రేకింగ్ ఉంటే వాళ్ళకి అక్కడ గ్రేస్ మార్కులు కలపాలని కానీ ఎక్కడ ఎన్టీఏ డైరెక్టర్ చెప్తున్నట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో ముందస్తు చెప్పనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసమే ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. కొన్ని లక్షల రూపాయలు కోటా లాంటి చోట, శ్రీ చైతన్య లాంటి చోట, నారాయణ లాంటి చోట, రెజొనెన్స్ లాంటి చోట, ఫ్రిడ్జ్ లాంటి చోట, ఆకాష్ లాంటి చోట, అనేక అకాడమీలలో, ఇతర కళాశాలల్లో, కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయలు డబ్బులు పోగేసి, లక్షల రూపాయల డబ్బులు కట్టి తమ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం నీట్లో మంచి ర్యాంకు రావాలని అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు బాగుండాలని, వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోచింగ్ ఇప్పిస్తే కొద్ది మంది ధనవంతులు ఈ పేపర్ని వాళ్ళకి అమ్ముకున్నారు ఏంటి అనే ఒక ఆరోపణ కూడా ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా
ఎన్టీఏ కానీ ప్రభుత్వం కానీ సరిగా స్పందిస్తున్న పరిస్థితి కనబడట్లేదు. ఇదొక వివాదం అయితే అసలు ర్యాంకులు ప్రకటించిన దాంట్లోనే మరొక వివాదం కూడా మనం చూడవచ్చు. ర్యాంకులు ప్రకటించిన దాంట్లో వివాదం ఏమిటనంటే యాక్చువల్గా 720 అన్ని 180 మార్కులు నీట్ పరీక్షలో ఉంటాయి. ఒక్కొక్క మార్క్కి ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు ఇస్తారు. ఈ 180 మార్కులకి 180 ప్రశ్నలకి 180 సమాధానాలు ఇస్తే 720కి 720 మార్కులు ఇస్తారు. ఇలా 720కి 720 మార్కులు వచ్చినటువంటి గత 10 ఏళ్లలో చూస్తే కేవలం సంవత్సరానికి ఒక్కరికో ఇద్దరికో మాత్రమే వచ్చాయి. కానీ ఈ సంవత్సరం 67 మందికి మొదట 720కి సంబంధించినటువంటి 720 మార్కులు వచ్చాయి. ఈ 67 మందికి రావడం అనేది ఒక పెద్ద ప్రశ్న. దాంతోపాటు కొన్ని సెంటర్స్లో ప్రధానంగా హర్యానాలో 8 మంది విద్యార్థులకి ఎక్కడైతే ఒకే తరగతిలో ఒకే రూమ్లో ఒకే సీరియల్ నెంబర్తో ఒక బెంచ్ వెనక ఇంకొక బెంచ్ పక్కన కూర్చొని రాసినటువంటి విద్యార్థులు 8 మందికి 718 మార్కులు 719 మార్కులు వచ్చినాయి. ఇది సాధ్యమా అంటే శాస్త్రీయంగా ఇది సాధ్యం కాదు. ఎందుకు కాదు అని అంటే నీట్ ఎగ్జామినేషన్ నిర్వహించే దాంట్లో నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఒక ప్రశ్నకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక ప్రశ్న తప్పుగా రాస్తే 4 మార్కుల్ని మైనస్ చేస్తారు. ఒకవేళ ఆ ప్రశ్నని వదిలేస్తే 1 మార్కుని తగ్గిస్తారు. ఇలా 715 కానీ 716 కానీ మార్కులు రావాలి. ఒక ప్రశ్న తప్పు అయితే 4 మార్కులు కోల్పోతే 720లో 4 మార్కులు కోల్పోతే 716 మార్కులు రావాలి. లేదు అని అంటే ఒక ప్రశ్నను వదిలిపెడితే 715 మార్కులు రావాలి. కానీ ఇట్లా చేయకుండా 718 మార్కులు 719 మార్కులు ఇచ్చారు. ఇదేమిటని చెప్పేసి అడిగితే ఇది గ్రేస్ టైం బ్రేక్ అయింది, అందుకే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెప్తున్నారు. ఇది కూడా అవకాశమే లేదు ఇట్లా ఇవ్వడానికి. ఎందుకనంటే ఈ గ్రేస్ మార్కులు ఇవ్వడం అయినా సరే లేదంటే టైం బ్రేక్ వల్ల గ్రేస్ మార్కులు కలపాలనైనా నిబంధన ముందస్తుగా అందులో చేర్చిన తర్వాత మాత్రమే ఇవ్వాలి. ఇది ఎక్కడ ఎన్టీఏ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఎన్టీఏనే పరీక్షల విధానంలో అవకతవకలకు పాల్పడుతూ ఉంది. ఎన్టీఏనే అనేక పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. ఈ ఎన్టీఏ నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో అనేక అవకతవకలు జరుగుతున్నట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. నీటి విషయంలో కూడా ఇదే జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, ఇది కనిపిస్తూ ఉంది. వీటితో పాటు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఉంది 2013లో జూన్ 2018లో జూన్ 13వ తేదీ నాడు గ్రేస్ మార్కులకు సంబంధించినటువంటి ఒక కలపాలని ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని చెప్తా ఉన్నారు. అది ఆన్లైన్ పరీక్ష జరిగితే గ్రేస్ మార్కులు కలపాలని సుప్రీంకోర్టు తీర్పు ఉంది తప్ప ఇది ఆఫ్లైన్లో OMR విధానంలో జరిగినటువంటి ఈ పరీక్షకి సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు. కానీ ఎన్టీఏ అధికారులు దీని మీద కూడా అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఏదైనా ఒక పరీక్ష జరిగితే కీ పేపర్ని ఇవ్వాలి. కానీ ఎన్టీఏ నీట్ పరీక్ష జరిగినటువంటి నెల రోజుల తర్వాత కీ పేపర్ని ఇచ్చారు. నెల రోజుల తర్వాత కీ పేపర్ ఇచ్చి మే 5వ తేదీ నాడు ఎగ్జామినేషన్ జరిగితే జూను 1వ తారీఖు నాడు కీ పేపర్ ఇచ్చారు. 1వ తారీఖు నాడు కీ పేపర్ ఇచ్చి 4వ తేదీ నాడు రిజల్ట్ ఇచ్చారు. అంటే ఎక్కడైనా కీ పేపరు నెల రోజులకి ఇచ్చే అవకాశం లేదు. కానీ ఎన్టీఏ ఈసారి నీట్ కీ పేపర్ నెల రోజుల తర్వాత ఇచ్చారు. నెల రోజుల తర్వాత కీ పేపర్ చూసుకున్న తర్వాత అందులో ఏమైనా అనుమానాలు ఉంటే అది ఎక్స్పర్ట్ కమిటీకి పంపాలి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఆ అనుమానాలు విద్యార్థుల నుంచి వచ్చినటువంటి అనుమానాలన్నిటి మీద చర్చించి అది తప్పో రైటో వాళ్ళు మార్కుల ఆన్సర్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇట్లా చేయకుండా వాళ్ళు కీని నెల రోజుల తర్వాత ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కీ కంటే ముందు అసలు ఈ నీట్ పరీక్ష సంబంధించి విద్యార్థులు ఏ సిలబస్ చదవాలో సిలబస్ని ముందే నిర్ణయించాల్సి ఉంటుంది. సంవత్సరం ముందు నిర్ణయం చేయాలి. కానీ అట్లా సంవత్సరం ముందు నిర్ణయం చేయకుండా 5 నెలల ముందు సిలబస్ సంబంధించినటువంటి నీట్కి సిలబస్ సంబంధించినటువంటి నిర్ణయం చేసి ఇచ్చారు. ఇది కూడా పెద్ద గందరగోళం. అలాగే అన్నిటికీ ఒక గందరగోళం అయితే ప్రధానంగా జూన్ 4వ తేదీ నాడు ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ టీవీల ముందు కూర్చొని ఆ ఫలితాలు ఉత్కంఠ ఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంశాలు ఉంటాయి కాబట్టి మీడియా అటెన్షన్ మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి సైలెంట్గా సమాచారం లేకుండా ఈరోజు జూన్ 4వ తేదీ నాడు ఫలితాలని ఎన్టీఏ అధికారులు విడుదల చేశారు. జూన్ 14వ తేదీ నాడు విడుదల చేస్తామని చెప్పినటువంటి ఎన్టీఏ అధికారులు మొదట అది జూన్ 4వ తేదీ నాడు ఎందుకు విడుదల చేశారో సమాధానం లేదు. అలాగే కీ పేపర్ 1వ తేదీ నాడు ఇస్తే 4వ తేదీ నాడే ఫలితాలు ఎలా ఇస్తారు? కీ పేపర్ 1వ తేదీ ఇస్తే కనీసం వారికి ఒక 10 రోజులు 15 రోజులు కీ పేపర్లో చూసుకోవడానికి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి సమయం ఇవ్వాలి. కానీ ఈ కీ పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి కీ పేపర్లో కొన్ని తప్పిదాలు ఉన్నాయా లేదంటే ఈ పేపర్ లీక్ అయిందని అనుమానాలు మీడియాలో మొత్తం వార్తలు అవుతాయి. కాబట్టి ఈ మొత్తం మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం ఎక్కడా చర్చ జరగకుండా ఉండడం
కోసం కీ పేపర్ అనేది పక్కకు పోయి రిజల్ట్ గురించి చర్చించుకుంటారు. కాబట్టి సైలెంట్గా జూన్ 4వ తేదీ నాడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాలను ప్రకటించి అక్కడ విద్యార్థుల్ని అలాగే విద్యార్థి తల్లిదండ్రుల్ని ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఉండేదానికోసం ఈరోజు ఎన్టీఏ ఇది మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకే ఎన్టీఏ అధికారులు కూడా మేము కోరుతా ఉన్నాం, ఎక్కడ అనుమానాలు మీకు నిజంగా అంత ట్రాన్స్పరెంట్గా ఈ పరీక్ష నిర్వహిస్తే, ఎన్టీఏ అధికారులు ఏం చెప్తున్నారు, మేము దేశం మొత్తంలో చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పరీక్ష నిర్వహించామని చెప్తున్నారు. నిజంగా మీరు అంత ట్రాన్స్పరెంట్గా ఈ పరీక్ష నిర్వహించుంటే మరి ఎందుకు మీరు 10 రోజుల ముందు మీరు అనుకున్న దానికంటే ఫలితాలను విడుదల చేశారో సమాధానం చెప్పాలి. ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నా, ఇంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నా, కొంతమంది విద్యార్థులు ఈ ఫలితాలు చూసిన వెంటనే, ఫలితాలు వచ్చిన తర్వాత కోటాలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. విద్యార్థులు చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. 500 పైగా మార్కులు, 600 పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకి 30,000, 40,000 ర్యాంకులు వస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడా వచ్చే అవకాశం లేదు. ఈరోజు మనకి రుధిరారావు అని చెప్పేసి ఒక విద్యార్థి, బీహార్కి సంబంధించిన విద్యార్థి, తనకి ఇంటర్మీడియట్లో +1 +2లో 94% మార్కులు వచ్చినాయి. నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది, కానీ తనకు 30,000 ర్యాంక్ వస్తే ఎయిమ్స్ లాంటి చోట తనకి సీట్ దొరికే అవకాశం లేదు. అందుకే ఈరోజు ఎన్టీఏ చేసినటువంటి అవకతవకల వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్రంగా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ల ద్వారా తమ జీవితాన్ని కష్టపడి చదివి మెడికల్ సీటు కొట్టాలనుకుంటున్న విద్యార్థులకి ఈ పేపర్ లీకేజీల వల్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఇది ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వానికి తెలుసు, ఈ బీజేపీ కేంద్రంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. అందుకే ఎవరు ఎక్కడ మాట్లాడలేదు. గుజరాత్లో ఆ ఫారిన్ కన్సల్టెంట్ పురుషోత్తమ్ రాయ్ మీద చర్యలు తీసుకోవడానికి ఆదేశించట్లేదు. అలాగే బీహార్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ జరపడానికి ముందుకు రావట్లేదు. అందుకే తక్షణం దీని వెనక బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, దీని మీద సుప్రీంకోర్టు అయినప్పటికైనా కలగజేసుకోవాలి. విచారణ మాత్రమే కాదు, ఎగ్జామ్ నిర్వహించడం ద్వారా మాత్రమే ఈ 23 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసినట్టుగా అవుతుంది. గతంలో కూడా నీట్ పరీక్షని 2వసారి నిర్వహించినటువంటి అనుభవాలు ఉన్నాయి. మణిపూర్లో పోయినసారి అనేక ఘటనలు ఆ హింసగా సెలరేగుతున్న సందర్భంలో అక్కడ నీటి పరీక్షను పెట్టలేదు, మళ్ళీ తర్వాత పెట్టారు. అలాగే ఈ 10 సంవత్సరాల కాలంలో ఒడిశాలోని, తమిళనాడులోని, హిమాచల్లోని అనేక చోట్ల వరదలు వచ్చినప్పుడు, తీవ్రమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ పరీక్ష నిర్వహించలేదు. మరి బయట కొన్ని రాష్ట్రాలకు నిర్వహించి ఆ తర్వాత ఈ ఫ్లడ్స్ ఇతర విపత్తులు వచ్చిన దగ్గర మరొకసారి పరీక్ష నిర్వహించిన అనుభవం కూడా ఉంది. అందుకే నీటు పరీక్షని మళ్ళీ ఎగ్జామ్ చేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. తక్షణమే ఎన్టీఏ నీట్ ఎగ్జామినేషన్ చేయాలని, దీన్ని ట్రాన్స్పరెంట్గా నిర్వహించాలని, దీని మీద సిబిఐ చేత లేదంటే సిట్టింగ్ జడ్జి చేత సమగ్రమైన విచారణ జరిపించాలని, ఈ విచారణ జరిపించి ఎవరైతే పేపర్ లీకేజ్కి పాల్పడ్డారో, అవకతవకలు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఎన్టీఏ అనేది ఇది అనేక పరీక్షలు నిర్వహిస్తూ ఉంది, జేఈఈ పరీక్ష నిర్వహిస్తూ ఉంది, నెట్ పరీక్ష నిర్వహిస్తూ ఉంది, అనేక పెద్ద పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఎన్టీఏ మీద కూడా, ఈ ఎన్టీఏ పారదర్శకత మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఎన్టీఏ దాని మీద రద్దు చేసి దీని స్థానంలో ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి ఒక పరీక్షల విధానాన్ని, పరీక్షల నిర్వహణని తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, ఈ నీట్కి సంబంధించిన అంశాల మీద, నీట్ స్కామ్ మీద ప్రభుత్వం పారదర్శకమైనటువంటి విచారణ జరిపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.